ఇడ్లీ రవ్వతో పని లేకుండా అండ్ హెల్తీగా దోస అండ్ ఇడ్లీస్ ఒకటే పిండితో చేసేసుకోవచ్చండి. పొద్దున్నే హడావిడి లేకుండా ఈ పిల్లలకి ఏది కావాలి అంటే అది మనం చిటికలో సేమ్ పిండితో చేసేసేయచ్చు. అది ఎలా చేసాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో 2 కప్పులు మినపప్పు, 1 కప్పు రాగులు అండ్ 2 కప్పులు బియ్యం ఇవన్నీ తీసేసుకొని అందులో కొంచెం మెంతులేసి ఓవర్ నైట్ కానీ 6 to 7 అవర్స్ కానీ నానబెట్టేసుకొని పొద్దున్నే వాష్ చేసేసుకోండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులో మీరు రుబ్బే ముందు ఒక 5 మినిట్స్ ముందు అటుకులు వేసుకోండి. చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇవన్నీ వేసేసుకొని నేను గ్రైండర్లో వేసేసుకున్నాను. మీరు మిక్సీ గ్రైండర్ ఏది ఉంటే అది యూస్ చేసుకోండి. వేసేసుకొని ఒక 6 to 7 అవర్స్ దీన్ని ఫర్మెంట్ చేయాలండి. వేసిన తర్వాత మనం పిండి రెడీ అండి. మీరు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసేసుకోవచ్చు, దోశ కావాలంటే దోశ వేసేసుకోవచ్చు. పొద్దున్నే పిల్లలు ఏది అడిగితే అది ఈజీగా చిటికలో చేసి పెట్టేసేయచ్చు. ఇది మనకి పిండిలాగా కూడా ఏముండదండి. మనకి రవ్వ లేదు అన్న ఫీలింగ్ కూడా రాదు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మంచి కారపొడి నెయ్యి వేసుకొని చట్నీ కాంబినేషన్తో తిన్నా కానీ అదిరిపోతుంది.